యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసులు ధర్మశాస్త్రము క్రింద లేరు, అయినప్పటికీ ధర్మశాస్త్ర నీతి నియమాలు వారిలో నెరవేరవలసి ఉంది. తల్లిదండ్రులకు లోబడడం న్యాయమే. క్రైస్తవ పిల్లలు అలా లోబడకపోతే వారికి అంతా మేలు జరుగుతుందని, లేక భూమిపై తాము ఎక్కువ కాలం బ్రతుకుతామని వారు అనుకోవడానికి ఆధారం లేదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు బగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మాకు మేలు కలుగునట్లుగా ఎల్లప్పుడూ ప్రభువా నీ వాక్కును అంగీకరిస్తూ మా తల్లిదండ్రుల ఎడల ప్రేమ కలిగి జీవించినట్లుగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.